హలో గైస్, వెల్కమ్ టు తెలుగు టెక్ రాజా యూట్యూబ్ ఛానల్. గైస్, నిన్న నైట్ నాకు iOS 26 అప్డేట్ అయితే వచ్చింది. సో, ఈ అప్డేట్ మీరు గమనించినట్టయితే లాట్ ఆఫ్ చేంజెస్ అయితే తీసుకొచ్చింది గైస్. ఇక్కడ చూసారంటే లాక్ స్క్రీన్ కూడా మనకు కనబడుతుంది కదా! సో, పెద్ద క్లాక్ విధంగా కనబడుతుంది. మరి దీంతో పాటు ఈ విధంగా మీరు అబ్జర్వ్ చేశారంటే గ్లాసీ డిజైన్ అయితే తీసుకొచ్చారు. మరి ఈ గ్లాసీ డిజైన్ చూడడానికి చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. ఇన్‌ఫాక్ట్ కంట్రోల్ సెంటర్ కావచ్చు, లేదంటే మెనూ కావచ్చు అన్నీ మార్చేశారు. చూడండి, డార్క్‌లో మనం పెట్టామంటే ఎంత స్ట్రాంగ్‌గా ఉంది కదా! ఇలా ఈ iOS 26 సంబంధించి నంబర్ ఆఫ్ ఫీచర్స్ అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు చేయాల్సింది ఏంటంటే ఈ వీడియోని కంప్లీట్‌గా చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. గైస్, ఒకసారి మనం iOS సంబంధించి ఇక్కడ వచ్చినటువంటి అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. చూడండి, మనకి iOS 18.5 బీటా డెవలపర్ వర్షన్‌లో అయితే ఇంతకుముందు ఉండేది. ఇప్పుడు దీన్ని ఏం చేశారంటే ఇప్పుడు iOS 26 అయితే డైరెక్ట్‌గా తీసుకొచ్చేసారు. అంటే iOS 18 నుంచి iOS 19 మనం ఎక్స్‌పెక్ట్ చేసాం. 19 రాలేదు. iOS 26 అయితే వచ్చేసింది. అది కూడా ఈ iOS 26ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే సింపుల్ గైస్. సాఫ్ట్‌వేర్ అప్డేట్ వెళ్ళిన తర్వాత ఇక్కడ 18 డెవలపర్ బీటాలో ఎవరైతే ఉంటారో సో, దాన్ని క్లిక్ చేసినట్టయితే ఇక్కడ iOS 26 డెవలపర్ బీటా కనబడుతుంది. సో, దాన్ని ఎనేబుల్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్ అప్డేట్ మనకు కనబడుతుంది. ఇది 15.54 జీబీ అయితే వచ్చింది. మొత్తం మనకు iOS మొత్తాన్ని రీడిజైన్ అయితే చేశారు గైస్. అందుకే ఇంత పెద్ద అప్డేట్ అయితే నాకొచ్చింది గైస్. మరి ఈ అప్డేట్‌లో ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయో ఇప్పుడైతే క్లియర్‌గా తెలుసుకుందాం. ముందుగా దీని యొక్క సపోర్టెడ్ డివైస్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఐఫోన్ యూజర్స్ ఎవరైతే ఉంటారో ఆల్మోస్ట్ ఐఫోన్ 11 వరకు అంటే 16, 15, 14 ఇలా ఐఫోన్ 11 వరకు సపోర్టెడ్ డివైస్ అన్నీ కూడా మనకి iOS 26కి అయితే ఎలిజిబుల్ గైస్. అలాగే ఐఫోన్ ఎస్‌ఈ సెకండ్ జనరేషన్ ఉంది కదా! సో, దానికి సంబంధించి కూడా iOS 26 అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో, ఇక్కడ లాట్ ఆఫ్ చేంజెస్ అయితే చేశారు. హోమ్ స్క్రీన్ చూడండి, మనకు గ్లాసీ డిజైన్. ఇది చెప్పాలంటే లిక్విడ్ గ్లాస్ డిజైన్ అని చెప్పి వీళ్ళు iOS మొత్తాన్ని రీడిజైన్ అయితే చేస్తారు. మరి ఇక్కడ మీరు ఐకాన్స్ గమనించవచ్చు. మనకి బ్యాక్‌గ్రౌండ్ అయితే చాలా అద్భుతంగా డిజైన్ అయితే చేస్తారు ఐకాన్స్‌కి. ఇక్కడ ఐకాన్స్ సంబంధించి కొన్ని చేంజెస్ కూడా చేశారు. లైక్ ఫోన్ కావచ్చు, లేదంటే ఫోటోస్ కావచ్చు, ఐకాన్ చేంజెస్ వచ్చేసాయి. దాంతో పాటు మనకి బ్యాక్‌గ్రౌండ్‌లో వాల్ పేపర్స్ కూడా చేంజ్ చేశారు. దాంతో పాటు ఇక్కడ మన ఫోల్డర్స్ ఉన్నాయి కదా! ఫోల్డర్స్ కూడా మనకు 3D ఐకాన్ లాగా లుక్ అయితే ఉంటుంది. ముందుగా మనం ఫోల్డర్స్‌ని గమనించినట్లయితే చూడండి, ఫోల్డర్ మనకి సింపుల్‌గా 3D యానిమేషన్ రూపంలో అయితే కనబడుతూ ఉంటుంది. బ్యాక్‌గ్రౌండ్ మాత్రమే. సో, అద్భుతంగా డిజైన్ చేశారు. దాంతో పాటు ఇలా మూవ్ చేశామనుకోండి చూడండి, ఇక్కడ మనకి పే యాప్స్ ఉంది కదా! సో, పే యాప్స్‌ని మీరు గమనించారంటే ఎలా మనకి వాల్ పేపర్‌లో కలర్ చేంజ్ అయ్యేటప్పుడు అది కూడా మనకి కలర్ చేంజ్ చేసుకుంటుందనేది. సో, ఇలా గైస్. సో, అద్భుతంగా డిజైన్ అయితే చేశారు. చూడండి, ఇక్కడ ఏఐ బాట్స్ కానీ, లేదా యుటిలిటీస్ కానీ, తర్వాత ఫైనాన్స్ కానీ చూడండి. సో, ఈ విధంగా చేంజెస్ అయితే వస్తూ ఉంటాయి. మరి ఇలాంటి గ్లాసీ డిజైన్ అయితే మనకు తీసుకొచ్చారు. చూడడానికి లుక్ వైస్‌గా సూపర్‌గా అయితే అనిపించింది. బట్ నేను ఎక్స్‌పెక్ట్ చేసింది ఏందంటే హోమ్ స్క్రీన్ మొత్తాన్ని వీళ్ళు చేంజ్ చేస్తారనుకున్నా. బట్ యాజ్ ఇట్ ఈస్‌గా మనకు కింద కొన్ని ఐకాన్స్, టాప్‌లో కొన్ని ఐకాన్స్ ఉండే విధంగా సింపుల్‌గానే హోమ్ స్క్రీన్‌తో డిజైన్ చేస్తారు. అంటే ఇంతకుముందు ఏదైతే హోమ్ స్క్రీన్ ఉందో అలాగే పెట్టారు గైస్. పెద్ద చేంజెస్ ఏం తీసుకొని రాలేదు. అంటే హోమ్ స్క్రీన్ లేఅవుట్‌లో మాత్రమే చేంజెస్ తీసుకొని రాలేదని చెప్పవచ్చు. బట్ ప్రతి అప్లికేషన్ సంబంధించి లాట్ ఆఫ్ డిఫరెన్స్ అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముందుగా మనం కంట్రోల్ సెంటర్ చూసామంటే కంట్రోల్ సెంటర్ కంప్లీట్‌గా మనకి ట్రాన్స్‌పరెంట్ అని వచ్చేసింది. అలాగే గ్లాసీ లుక్ డిజైన్ అయితే ఇక్కడ మనకి డిజైన్ చేశారు. దీంతో పాటు మరి ఐకాన్ చేంజెస్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మనకి ఈ విధంగా అయితే ఉంటాయి గైస్. మనకి ఇక్కడ యానిమేషన్ అయితే ప్లే అవుతూ ఉంటుంది ఇంతకు ముందులాగే. ఇది కూడా బాగానే అనిపించింది. మరి ఇంకొక విషయం ఏందంటే ఇక్కడ మనకి కొద్దిగా కాన్ఫ్లిక్ట్ అయితే కనబడుతుంటుంది. అంటే లైక్ మనకి బ్యాక్‌గ్రౌండ్‌లో యాప్స్ అన్నీ కనబడుతుంటాయి. ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా! చూడండి, బ్యాక్‌గ్రౌండ్‌లో యాప్స్ ఇవన్నీ కూడా లైట్‌గా బ్లర్ అయి ఉన్నాయి అంతే కానీ ఎగ్జాక్ట్‌గా మనకి బ్లర్ అయితే అవ్వలేదు. అంటే కంప్లీట్ బ్లర్ అయితే అవ్వలేదు. సో, లైట్‌గా అవి కూడా కనబడుతుంటాయి. వాటితో పాటు ఈ ఐకాన్స్ కనబడుతున్నాయి కాబట్టి కొద్దిగా మనకి డిస్ట్రాక్షన్ ఉండే విధంగా ఇదైతే ఉంటుంది. బట్ చూడాలి, ఇంకా ఏమైనా ఇంప్రూవ్‌మెంట్ చేస్తుందేమో చెప్పి. ఇప్పుడైతే ప్రెజెంట్ జస్ట్ బీటా వర్షన్ ఒకటి మాత్రమే కదా! ఇది ఫస్ట్ వర్షన్. కాబట్టి దీంట్లో బగ్స్ కూడా చాలానే ఉన్నాయి గైస్. అవన్నీ కూడా మీకు చిన్నగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మరి ఒక్కొక్క ఫీచర్ గురించి ఇప్పుడు మాట్లాడుకున్నట్టయితే ముందుగా హోమ్ స్క్రీన్‌లో లాంగ్ ప్రెస్ చేద్దాం. లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ ఎడిట్ ఆప్షన్‌లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ కస్టమైజ్ ఆప్షన్ కనబడుతుంది కదా! సో, కస్టమైజ్ ఆప్షన్ వచ్చినప్పుడు ఇక్కడ మనకి కొత్తగా క్లియర్ యాడ్ చేస్తారు. దాన్ని గనుక మనం ఈ విధంగా ఎనేబుల్ చేసామంటే చూడండి గైస్, ఇక్కడ ఇంతకుముందు నాకు చాట్‌జీపీటీలో బ్యాక్‌గ్రౌండ్ అయితే ఉండేది కదా! బ్లాక్. సో, అది కూడా మనకి డిజేబుల్ అయితే అయిపోయింది. ఇలా కొత్త వర్షన్‌లోకి అయితే వచ్చేసినాయి గైస్ ఐకాన్స్ కూడా. సో, కంప్లీట్‌లీ మనకి 3డీ లుక్ వచ్చే విధంగా ట్రాన్స్‌పరెంట్‌గా మారిపోయాయి. మరి ఇలాంటి డిజైన్ అయితే కొత్తగా తీసుకొచ్చారు. మరి ఇప్పటికైతే కొద్దిగా క్రిస్పీగా కనబడుతున్న ఐకాన్స్ ఇంకా దీంట్లో చేంజెస్ ఏమైనా చేస్తారో చూడాలి. ఇక టింటెడ్, డార్క్, డిఫాల్ట్ ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. ఇవన్నీ కూడా మనకి ఆల్రెడీ చూసాం కదా! మరి వీటితో పాటు మనకి ఐకాన్ సంబంధించి కూడా ఇక్కడ మోడల్ చూసారంటే మోడల్ కూడా అంటే దాని యొక్క షేపు లైట్‌గా మనకి కార్నర్స్ కర్వ్ వచ్చేటట్లు చేశారు. మరి ఇవి కూడా కొన్ని దానికైతే ఇంతకుముందు చూసాము. కానీ ఇక్కడ ఫేస్‌బుక్ లాంటి యాప్స్, తర్వాత స్పాటిఫై గమనించామంటే ఇక్కడ ఎడ్జెస్ కొంచెం క్రిస్ప్‌గా అయితే ఉన్నాయి గైస్. సో, లోపలికి బ్లెండ్ అయినట్టు ఐకాన్ అనేది కనబడుతూ ఉంటుంది. లుక్ వైస్‌గా బాగా డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. ఇక లాక్ స్క్రీన్ గురించి అయితే మనం స్పెషల్‌గా మాట్లాడుకోవాలి. చూడండి, లాక్ స్క్రీన్ కూడా కంప్లీట్‌గా కిందికి స్క్రోల్ చేసేంత వరకు అది ట్రాన్స్‌పరెంట్‌గానే ఉంటుంది. సో, కిందికి స్క్రోల్ చేసినప్పుడు మాత్రమే అది మనకి కంప్లీట్‌గా లాక్ స్క్రీన్ అయితే కనబడుతుంది గైస్ ఇలా.
మీకేమైనా నోటిఫికేషన్ వచ్చినా కూడా అవి గ్లాసీగా కనబడుతూ ఉంటాయి. మరి ఈ లాక్ అనేది మనకి చూడండి ఇంతకుముందు అంతే చిన్న లాక్ అయితే ఉండేది. ఇప్పుడైతే ఇక్కడ మనకి టైము ఎక్స్‌పాండ్ అయితే చేసుకోవచ్చు. సింపుల్‌గా లాక్ స్క్రీన్ ఒకసారి మనం కస్టమైజ్ చేసేద్దాం. కస్టమైజేషన్ వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి దీన్ని డ్రాగ్ కూడా చేసుకోవచ్చు ఇలా. మీకెంత కావాలంటే అంత డ్రాగ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇచ్చారు. సో, ఈ డిజైన్ అయితే కొద్దిగా అనిపించింది నాకి. మరి లాక్ స్క్రీన్‌లో మీరు గమనిస్తున్నారు కదా! మనకు ఈ లాక్ స్క్రీన్ వాల్‌పేపర్ కొత్తగా అయితే వచ్చేసింది. సో, మీరు కస్టమైజేషన్ వెళ్ళిన తర్వాత కిందకి స్క్రోల్ చేశారంటే ఇక్కడ ఐఓఎస్ అని కనబడుతుంటుంది. సో, ఐఓఎస్ వాల్‌పేపర్స్ మనకి కొత్తగా అయితే వచ్చాయి. సో, దీన్ని క్లిక్ చేసామంటే ఆటోమేటిక్‌గా వాల్‌పేపర్ అయితే వచ్చేస్తుంది గైస్. సో, దీంట్లో ఇంకా చేంజెస్ ఏం చేసుకోలేదు. అంటే వేరే వాల్‌పేపర్స్ లెక్క మనకి బ్లాక్ అండ్ వైట్ ఇలా కలర్స్ వచ్చే విధంగా ఇక్కడ చేంజెస్ ఏం రాలేదు. సో, చూడాలి ఫ్యూచర్‌లో ఇంకా ఏమైనా వస్తాయని చెప్పి. ప్రెజెంట్ ఇదైతే నేను తీసుకున్నాను. ముందుగా మనం మెనూస్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఇక్కడ మ్యూజిక్ అప్లికేషన్ అయితే వెళ్ళినట్టయితే మీకు ఈజీగా అర్థమవుతుంది గైస్. సో, మ్యూజిక్ అప్లికేషన్ కూడా రీడిజైన్ అయితే చేశారు. ఇక్కడ మీరు చూడండి పైకి స్క్రోల్ చేశారంటే ఇక్కడ మెనూ అనేది హైడ్ అయిపోతుంది. సో, గమనిస్తున్నారా? సో, చూడండి పైకి వెళ్ళిన తర్వాత హైడ్ అయిపోతుంది. సో, ఇలా. మళ్ళీ హోమ్ స్క్రీన్ తర్వాత వచ్చి రేడియో, లైబ్రరీ ఇలా మనం చేంజెస్ చేశామంటే ఇక్కడ యానిమేషన్ ఎంత అద్భుతంగా డిజైన్ చేశారు చూడండి. చాలా సూపర్‌గా అనిపిస్తుంది కదా! చూడండి హోమ్ కానీ, లేదంటే రేడియో కానీ, అలాగే లైబ్రరీ కానీ యానిమేషన్స్ చాలా అద్భుతంగా డిజైన్ అయితే చేశారు. అలాగే మనం ఎప్పుడైతే పైకి కిందకి స్లైడ్ చేస్తూ ఉంటామో ఆటోమేటిక్‌గా యానిమేషన్స్ అనేవి ప్లే అవుతున్నాయి కదా! హైడ్ అయిపోతుంది మెనూ అనేది. తర్వాత నార్మల్ పొజిషన్‌కి అయితే వచ్చేస్తుంది. సో, ఇలా ఒక అద్భుతమైన డిజైన్ అయితే వీళ్ళైతే తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. ఇలా ప్రతి ఒక్క దాన్ని కూడా లైక్ ఇప్పుడు మీరు సఫారీ తీసుకోండి. సఫారీలో వెళ్ళిన తర్వాత కూడా మనకి లాట్ ఆఫ్ చేంజెస్ అయితే తీసుకొచ్చారు. చూడండి నేను పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మెనూ అనేది హైడ్ అయిపోతుంది. సింపుల్‌గా కిందకి స్క్రోల్ చేశామంటే ఈ విధంగా వస్తుంది. ఇక అలాగే ఇక్కడ మెనూలో వెళ్ళామంటే ఇక్కడ షేరు, బుక్ మార్క్, ఆల్ ట్యాబ్స్ ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే తీసుకొచ్చారు. అలాగే యాడ్ బుక్ మార్క్ ఇవన్నీ కూడా మనకున్నాయి గైస్. దాంతో పాటు ఇక్కడ లెఫ్ట్ సైడ్ మెనూ ఓపెన్ చేశామంటే ఇక్కడ కూడా హైడ్ డిస్ట్రాక్టింగ్ ఐటమ్స్ అని తర్వాత వచ్చి మేనేజ్ ఎక్స్‌టెన్షన్ అని తర్వాత ఇలాంటి ఆప్షన్స్ అయితే తీసుకొచ్చారు. మరి కొన్ని దాంట్లో ఆల్రెడీ ఇవైతే ఇన్‌బిల్ట్‌గా అయితే ఉన్నాయి. సో, చూద్దాం గైస్ ఎవరెవరికైతే ఇవన్నీ కూడా ఆప్షన్స్ ఆల్రెడీ ఉన్నాయో లేదంటే కొత్తగా వచ్చాయి డెఫినిట్‌గా కామెంట్ అయితే చేయండి. సో, మనం కూడా తెలుసుకుందాం. నెక్స్ట్ మనం సెట్టింగ్స్‌లో వెళ్ళిన తర్వాత బ్యాటరీ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో, బ్యాటరీలో చేంజెస్ అయితే తీసుకొచ్చారు గైస్. సో, ఏంటనేది ఒకసారి గమనించినట్టయితే చూడండి ఇక్కడ మనకి బ్యాటరీలో సెక్షన్‌లో వెళ్ళామంటే కంప్లీట్‌గా దీని యొక్క డిజైన్ సింపుల్‌గా చేంజ్ చేసేసారు. దాంతో పాటు ఇక్కడ లాస్ట్ చార్జ్డ్ అని చెప్పి 45% అయితే చెప్పింది 1 అవర్ ఎగో అని చెప్పి. సో, ఇదైతే మనకి బెటర్‌గా కనబడుతుంది. తర్వాత డైలీ యూసేజ్ కనబడుతుంది. ఇక యాప్స్ అండ్ సిస్టమ్ యాక్టివిటీ ఇవన్నీ ఇక్కడే మనకు చూసుకోవచ్చు. దీంట్లో మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది ఇక్కడ పవర్ మోడ్ గురించి. సో, పవర్ మోడ్‌లో వెళ్ళామంటే అడాప్టివ్ పవర్ అలా తర్వాత లో పవర్ మోడ్ అని యాడ్ చేస్తారు. సో, అడాప్టివ్ పవర్ ఏందంటే వెన్ యువర్ బ్యాటరీ యూసేజ్ ఈస్ హైయర్ థాన్ యూజువల్ ఐఫోన్ కెన్ మేక్ స్మాల్ పర్ఫార్మెన్స్ అడ్జస్ట్‌మెంట్స్ టు ఎక్స్‌టెండ్ యువర్ బ్యాటరీ లైఫ్. సో, మీరెప్పుడైనా హెవీగా ఈ యొక్క ఐఫోన్ యూజ్ చేశారంటే అప్పుడు ఇదేం చేస్తుందంటే చిన్న చిన్న పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి కదా! సో, దాన్ని సింపుల్‌గా అడ్జస్ట్ చేస్తుంది. ఎందుకంటే బ్యాటరీ లైఫ్‌ని ఎక్స్‌టెండ్ చేయడానికి. అంటే కొద్దిగా స్లోగా పర్ఫార్మ్ అయ్యేటట్లు చేస్తుంది. బట్ అది మనకు అర్థం కాదు. మీరు గేమర్ అనుకోండి. సో, బ్యాక్‌గ్రౌండ్‌లో ఏమన్నా చిన్న చిన్న వాట్సాప్ సంబంధించి ఏమన్నా బ్యాక్‌గ్రౌండ్‌లో ఫోటోస్ వస్తుంటాయి. లేదంటే చాట్స్ వస్తుంటాయి. ఫేస్‌బుక్‌లో ఏమన్నా ఫోటోస్ వస్తుంటాయి. సో, అటువంటివన్నీ కొద్దిగా స్లో అప్ చేస్తుంది. తద్వారా పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువగా బూస్ట్ అవ్వడానికి ఒకటే యాప్ మీద లేదంటే ఒకటే టాస్క్ మీద మనకి కాన్సంట్రేషన్ చేయడానికి వీలవుతుంది. తద్వారా బ్యాటరీ సేవింగ్ అనేది మనకు పెరుగుతుంది గైస్. అలాగే ఈ లో పవర్ మోడ్ కూడా ఆటోమేటిక్‌గా ఇక్కడ మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో, టెంపరరీగా మనకి రెడ్యూస్ చేస్తుంది గైస్. బ్యాక్‌గ్రౌండ్ యాక్టివిటీస్ మొత్తం అన్నీ కూడా లైక్ డౌన్‌లోడ్స్ కావచ్చు, లేదంటే మెయిల్ ఫెచ్ చేయడం కావచ్చు ఇటువంటివి. మీరు లో పవర్ మోడ్ కావాలనుకుంటే దీన్ని ఎనేబుల్ చేసుకొని లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఇదైతే మనకి అడాప్టివ్ పవర్ చాలా యూజ్‌ఫుల్ అయితే అవుతుంది. ఎనేబుల్ చేసుకోండి. ఇక నేను అబ్జర్వ్ చేసిన ఇంకొక బెస్ట్ విషయం ఏందంటే ఇక్కడ మనకి బ్యాక్ ఐకాన్ గైస్. సో, బ్యాక్ ఐకాన్ ఇంతకుముందు మనకి చాలా చిన్నగైతే వచ్చేది. ఇప్పుడు కొద్దిగా బెటర్ ఉందని చెప్పుకోవచ్చు. దాంతో పాటు బ్యాక్ ఒక్కడానికి సింపుల్‌గా బ్యాక్‌గ్రౌండ్ కూడా ఇక్కడ అలాట్ చేశారు. కాబట్టి మనకి ఈజీగా ఇక్కడ మనకి ఫైండ్ ఔట్ చేయడానికి అవకాశం కల్పిస్తున్నారు. సో, ఇదొక పెద్ద ఇష్యూ అని చెప్పుకోవచ్చు. మనం సింపుల్‌గా ఇలా బ్యాక్ అయితే చేసుకోవచ్చు. కానీ కొన్ని అప్లికేషన్స్‌లో ఈ ఐకాన్ మాత్రం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అటువంటి వాటికి ఇదైతే అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇక దీని తర్వాత మనం కెమెరా గురించి మాట్లాడుకోవాలి. కెమెరా లేఅవుట్ అయితే మొత్తం డిజైన్ చేంజ్ చేసేసారు. సో, ఇక్కడ చూసుకోవచ్చు. ఇంతకుముందు ఉన్నట్టు కెమెరా లేదు కదా! చాలా చేంజ్ చేశారు. చూడండి సింపుల్‌గా వీడియో మోడ్ తర్వాత ఫోటో మోడ్. 2 మోడ్స్ మాత్రం ఎనేబుల్ చేశారు. మీరు వీడియో మోడ్‌లో వెళ్లారంటే ఇక్కడ టాప్‌లో చూసుకోవచ్చు. హెచ్ఈవీసీ తర్వాత 4కే రిజల్యూషన్ తర్వాత 60 ఎఫ్‌పీఎస్ ఇలా కనబడుతుంది. సో, దాన్ని ట్యాప్ చేశామంటే ఫార్మాట్ ఏంటి? తర్వాత రెజల్యూషన్ ఎంత కావాలి? ఫ్రేమ్ రేట్ ఎంత సెట్ చేసుకోవాలి? ఇవన్నీ కూడా మనం చేంజెస్ అయితే చేసుకోవచ్చు. మాక్సిమం నేను 4కే 60 ఎఫ్‌పీఎస్‌లో షూట్ చేస్తాను. కాబట్టి దీన్ని డిఫాల్ట్‌గా పెట్టేస్తున్నా. మీరు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా ఫోటో మోడ్‌లో వెళ్ళామంటే ఇక్కడ మనకు నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే కనబడతాయి టాప్‌లో. చూడండి రా మీద క్లిక్ చేశామంటే ఇక్కడ మనకి నేను ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి ది బెస్ట్ ఆప్షన్ అయితే వచ్చింది గైస్. ఇదైతే అల్టిమేట్ అని చెప్పుకోవచ్చు. అదేంటంటే 48 మెగా పిక్సెల్ పిక్చర్. సో, రిజల్యూషన్ అనేది ఇప్పుడు మనకి మాక్సిమమ్ ఆఫ్ 48 మెగా పిక్సెల్. జనరల్‌గా మన మొబైల్‌లో ఇది ఐఫోన్ 16 ప్రో మాక్స్. దీంట్లో 48 మెగా పిక్సెల్ కెమెరా అయితే ఉంది గానీ ఇంతకుముందు మనకి 24 మెగా పిక్సెల్ వరకు మాత్రమే
ఫోటో రెజల్యూషన్ వచ్చేది. ఇప్పుడు మనకి 48 మెగా పిక్సెల్ డైరెక్ట్‌గా ఇచ్చేస్తారు. దీంట్లో కూడా ఫార్మాట్ చేంజ్ చేసుకోవచ్చు. జేపీఈజీ కావాలా, రా కావాలనేది చేంజ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ జేపీఈజీలో 24 మెగా పిక్సెల్, తర్వాత రాలో 24 మెగా పిక్సెల్, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ చేశారు. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏందంటే, నేను 2, 3 ఫోటోస్ అయితే తీసుకున్నా. ఇక్కడ మీకు చూపిస్తాను. చూడండి ఈ ఫోటో తీసుకున్నా. ఈ ఫోటో తర్వాత సేమ్ ఇదొకటి. 3 ఫోటోస్ అయితే తీసుకున్నా గైస్. ఇక్కడ 3 ఫోటోస్‌లో చూడండి. ఇక్కడ దీని యొక్క రెజల్యూషన్ గమనించామంటే ఫస్ట్ మోడ్ అంటే 24 మెగా పిక్సెల్ సింపుల్‌గా జేపీఈజీ అయితే తీసుకున్నా. దీంట్లో మీరు అబ్జర్వ్ చేశారంటే 80 మెగా పిక్సెల్‌తో మనకి ఈ కెమెరా అయితే ఫోకస్ చేసుకుంది. చూడండి 80 మెగా పిక్సెల్. దాంతో పాటు ఇక్కడ 4 ఎంబీ మాత్రమే మెమరీ కన్జంప్షన్ జరిగింది. సో, ఇక నెక్స్ట్ ఫోటో చూడండి. నెక్స్ట్ ఫోటో అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ 36 మెగా పిక్సెల్ అంటే నేను డైరెక్ట్ 48 మెగా పిక్సెల్ జేపీఈజీ అయితే క్లిక్ చేశాను. దీని యొక్క 10.8 మెగా పిక్సెల్ అయితే తీసుకోండి. సో, 10 ఎంబీ వరకు వెళ్ళిపోయింది పిక్చర్ అనేది. ఇక హైయెస్ట్ రెజల్యూషన్ ఇది చూసారంటే ఇక్కడ మనకి 36 మెగా పిక్సెల్ 73.3 ఎంబీ ఒక్క ఫోటోని 73 ఎంబీ అయితే క్లిక్ చేసింది గైస్. ఇలా చేంజెస్ అయితే ఉంటాయి గైస్. ఇక్కడ 4536/8064 సో, మంచి ఇక్కడ రెజల్యూషన్ అయితే తీసుకోవడం జరిగింది. దానివల్లనే ఈ విధంగా అయితే మనకి ఎక్కువ మెమరీ వచ్చింది గైస్. ఈ మెమరీ అనేది ప్రతిసారి ఇలానే వస్తుందని చెప్పట్లేదు. ఎందుకంటే ఐఓఎస్ఓ ఇక్కడ 160 తీసుకుంది గైస్. ఇక్కడ బెటర్‌గా పెర్ఫార్మ్ చేయాలనుకున్నట్టయితే లైటింగ్ కండిషన్స్ బాగుండాలి. లైటింగ్ కండిషన్స్ బాగున్నట్టయితే మనకు తక్కువ రిజల్యూషన్‌లోనే మంచి ఫోటో అనేది క్లిక్ చేస్తుంది గైస్. మరి ఈ ఫోటో మీరు గమనించారంటే ఆల్మోస్టు ఎంత జూమ్ చేసినా కూడా ది బెస్ట్ పిక్చర్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కెమెరా క్వాలిటీ అలా ఉంటుంది కాబట్టి. ఇంకా దీంట్లో మోడ్ చేంజ్ చేశారు కాబట్టి ఇది నాకైతే నచ్చింది. కెమెరా మోడ్ అయితే ప్రెజెంటు. ఎందుకంటే కెమెరాలో కింద మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే కనపడేవి. అలాగే ప్రతి దానికి మనం చేంజెస్ చేసుకోవాలి. ఆ విధంగా కాకుండా ఇప్పుడైతే ది బెస్ట్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఇక్కడ మెనూ ఓపెన్ చేసామంటే చూడండి ఫ్లాష్, లైవ్, టైమర్ ఇవన్నీ కూడా యాజ్ టీజ్‌గా వచ్చేస్తాయి. సో, యాస్పెక్ట్ రేషియో మనకి నుంచే డైరెక్ట్‌గా చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇంతకుముందు ఈ చిన్న యారో అయితే ఇచ్చేది ఇంతకుముందు. ఆ యారోని క్లిక్ చేసుకొని దాంట్లో చేంజెస్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఆప్షన్ లేకుండా డైరెక్ట్‌గా మెనూ ఇక్కడే ఇవ్వడం జరిగింది. సో, దీంట్లో ఇంకా మనకి చేంజెస్ ఏమన్నా కావాలనుకున్నట్టయితే చూద్దాం మరి. ఇంకా బెటర్‌గా ప్రొవైడ్ చేస్తారేమో. ఇక్కడైతే 80 ఎంబీ ఒక ఫోటో తీసుకున్నట్టయితే చాలా ఎక్కువ మెమరీ అని చెప్పుకోవచ్చు. మరి చూడాలి దాన్ని ఇంకా బెటర్‌గా ఫోటో తీసుకొని తర్వాత మెమరీ తక్కువ చేసేటువంటి ఆప్షన్స్ తీసుకొస్తారేమో వెయిట్ చేద్దాం. నెక్స్ట్ ఇక మనం ఫోటోస్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో, ఫోటోస్ ఐకాన్ ఆల్రెడీ చేంజ్ అయింది గైస్. దాంతో పాటు ఇక్కడ ఒకసారి గమనించామంటే చూడండి లైబ్రరీ తర్వాత కలెక్షన్స్ ఇలా 2 ఆప్షన్స్ అయితే యాడ్ చేశారు. ఇంతకుముందు ఏ డిజైన్ అయితే ఓల్డ్ ఉండిందో అటువంటిది మొత్తం ఇక్కడ మూవ్ చేశారు కలెక్షన్స్‌లోకి. ఇక లైబ్రరీలోకి వెళ్ళామంటే డైరెక్ట్‌గా ఇప్పుడు మనం తీసుకున్నటువంటి అన్ని ఫోటోస్ డైరెక్ట్‌గా మనకు కనబడతాయి. ఇదైతే బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఇంతకుముందు కలెక్షన్స్ ఉండే విధంగా ఉన్నట్టయితే మొత్తం గజిబిజిగా అయితే ఉండేది. నాకు కూడా కొద్దిగా ఇంప్రెసివ్‌గా లేకపోయిండేది. నేను ఆండ్రాయిడ్ నుంచి వచ్చా కాబట్టి నాకు ఐఓఎస్ కొద్దిగా ఇబ్బంది అనిపించింది. ఇది మాత్రం ఫోటో యాప్. ఇప్పుడైతే బెటర్‌గా ఉంది. ఎందుకంటే ఫస్ట్ ఫోటోస్ అన్ని కూడా ఇక్కడే కనబడతాయి కాబట్టి మనకు అవసరమైనటువంటి ఫోటోస్ ఇక్కడి నుంచి డైరెక్ట్‌గా తీసుకోవచ్చు. ఇక దాంతో పాటు ఇక్కడ ఏదైనా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకొనేసి డిలీట్ ఆప్షన్ క్లిక్ చేసామంటే ఇక్కడ చూసుకోవచ్చు. దిస్ ఫోటో విల్ బి డిలీటెడ్ ఫ్రమ్ ద లైబ్రరీ. ఇట్ విల్ బి రీసెంట్లీ డిలీటెడ్ ఫర్ 30 డేస్. ఇలా మనకి సింపుల్‌గా ఒక పాపప్ నోటిఫికేషన్ అయితే కనబడుతూ ఉంటుంది. సో, దీన్ని డిలీట్ చేసామంటే 30 డేస్ వరకు ఇంకా లైబ్రరీలో ఉంటుందని చెప్తుంది. అలాగే ఇక్కడ ఐ సెక్షన్ అనేది లైట్‌గా మనకి చేంజెస్ అయితే చేస్తారు. సో, దాన్ని క్లిక్ చేసామంటే ఇంతకుముందు వచ్చినట్టే వస్తుంది. బట్ లుక్ వైస్ అయితే ఇప్పుడు బాగా అనిపిస్తుంది అప్లికేషను. దాంతో పాటు మెనూ క్లిక్ చేసామంటే ఇక్కడ మెనూ కూడా కంప్లీట్‌గా ట్రాన్స్‌పరెంట్‌గా అయితే డిజైన్ చేస్తారు. ఈ లుక్ కూడా మనకు బాగా కనబడుతుంది. తర్వాత ఇక్కడ దీంట్లో క్లిక్ చేసామంటే కూడా ఈ విధంగా ఫిల్టర్స్ ఆప్షన్ కనబడుతున్నాయి. తర్వాత చూడండి ఫిల్టర్‌లో వెళ్ళామంటే నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో, ఇవన్నీ కూడా డీటెయిల్‌గా మాట్లాడుకోవడానికి మనకి ఎక్కువ టైం అయితే సరిపోదు. ఎప్పుడైనా ఒక్కొక్క అప్లికేషన్ గురించి ఇన్ డీటెయిల్‌గా డిస్కస్ అయితే చేద్దాం. ఇప్పుడు ఓవరాల్‌గా మీకు ఒక లుక్ అయితే చూపిస్తున్నా గైస్. సో, ఎలా మొత్తం డిజైన్ చేశారని చెప్పి ఇలా మనం చేంజెస్ కూడా దీంట్లోనే చేసుకోవచ్చు. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ మన ఫోన్ అప్లికేషన్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ దీని ఒక ఐకాన్ కూడా చేంజ్ చేశారు. ఫోన్ అప్లికేషన్ ఓపెన్ చేసామంటే ఇలా కొత్త లుక్ అయితే వచ్చేసింది గైస్. సో, ఇక్కడ మీరు మెనూలో క్లిక్ చేసామంటే క్లాసిక్ లుక్ తర్వాత యూనిఫైడ్ అని కనబడుతుంది. సో, క్లాసిక్‌లో వెళ్ళామంటే నార్మల్ ఇంతకుముందు ఏదైతే ఉందో అదే లుక్‌లోకి మనం వెళ్ళిపోతాం. మీరు గనక యూనిఫైడ్‌లో వెళ్లారంటే దీన్ని క్లిక్ చేసుకొని యూనిఫైడ్‌లో వెళ్లారంటే సూపర్‌బ్ డిజైన్ అయితే చేస్తారు. అలాగే ఇక్కడ యానిమేషన్ కూడా చూసుకోవచ్చు. కాంటాక్ట్స్ తర్వాత వచ్చి కీప్యాడ్ ఇలా చేంజెస్ చేసేటప్పుడు సింపుల్ యానిమేషన్ అనేది మనకు గ్లాసీ యానిమేషన్ అయితే ప్లే అవుతుంది. సో, ఇదైతే నాకు బాగా నచ్చింది గైస్. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే మీరు ఏదైనా ఒక ఇక్కడ మీరు కాంటాక్ట్ అనేది క్లిక్ చేశారనుకోండి. కాంటాక్ట్ క్లిక్ చేసిన తర్వాత దీని ఒక కాంటాక్ట్ మొత్తం ఇంటర్‌ఫేస్ అయితే చేంజ్ చేసేస్తారు. ఇంతకుముందు ఇలా అయితే ఉండేది కాదు. సో, డిఫరెంట్ లుక్ అయితే కనపడేది. దాంతో పాటు ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కాల్ హిస్టరీ. సో, కాల్ హిస్టరీ ఇంతకుముందైతే ఎగ్జాక్ట్‌గా మనకు కనపడేది కాదు. ఎక్కడి నుంచి పట్టుకోవాలనేది నేను కూడా చాలా సార్లు వెతికేవాడిని. ఇప్పుడైతే కనబడుతుంది గైస్. సో, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మనం మాట్లాడుకున్నాము. తర్వాత ఏటీఎంలో కాల్ చేసుకున్నాము. ఇవన్నీ కూడా ఆండ్రాయిడ్‌లో అయితే ఉన్నాయి గైస్. ఇటువంటి ఇంకొక బెస్ట్ ఫీచర్‌ని ఇప్పుడైతే తీసుకొచ్చారు. ప్రతి ఒక్క కాంటాక్ట్‌కి ఇలా కాల్ హిస్టరీ మనం ఇక్కడి నుంచే చూసుకోవచ్చు. ఇక దాంతో పాటు ఇక దీన్ని క్లిక్ చేసామంటే మెనూలో కాల్స్ తర్వాత వచ్చి మిస్డ్ కాల్స్ సెపరేట్‌గా చూసుకోవచ్చు. ఇది కూడా మనకి మంచిగా అనిపించింది. దాంతో పాటు ఇంకొక స్పామ్ అలర్ట్ కూడా కనబడుతుంది.
బెస్ట్ ఆప్షన్ ఏందంటే కాల్ ఫిల్టరింగ్. సో, కాల్ ఫిల్టరింగ్ ఏందంటే రెడ్యూస్ డిస్ట్రాక్షన్స్ ఫ్రమ్ అన్‌నోన్ కాలర్స్. ఇది ది బెస్ట్ ఆప్షన్ చెప్పుకోవచ్చు iOS 26లో ఇప్పటివరకు వచ్చినటువంటి అన్ని ఫీచర్స్‌లో. ఎందుకంటే ఇది కాల్ ఫీచర్స్ సంబంధించి, ఫోటో సంబంధించి ఇంకా నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే వస్తూ ఉన్నాయి. వీటన్నిటిలో కూడా మనకి డిస్ట్రాక్షన్స్ తగ్గించడానికి ఇటువంటి ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. ఫిల్టరింగ్ ఆప్షన్. సో, టర్న్ ఆన్ స్క్రీనింగ్. సో, స్క్రీనింగ్ ఆప్షన్ అనేది తీసుకొచ్చారు. సో, దీన్ని గనుక మనం ఎనేబుల్ చేసుకున్నామంటే కాల్ ఫిల్టరింగ్ ఎలా ఉంటుందంటే, మనం మేనేజ్ ఫిల్టర్‌లో వెళ్ళామంటే చూడండి స్క్రీన్ ఇన్‌కమింగ్ కాల్స్ అని కనబడుతుంటుంది. సో, కాల్స్ ఫ్రమ్ అన్‌సేవ్డ్ నంబర్స్ విల్ బి ఆస్క్డ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ ఫోన్ రింగ్స్. సో, ఇదనమాట. మనకు ఫోన్ రింగ్ కాకముందే అన్‌నోన్ నంబర్స్ అంటే మన యొక్క మొబైల్‌లో ఏవైతే సేవ్ చేసుకొని ఉన్నామో, వారి యొక్క ఇన్ఫర్మేషన్‌ని ఇంకొద్దిగా అడుగుతుంది ఇది కాల్ వచ్చే ముందే మనకి. తద్వారా మనకి బెస్ట్‌గా అనిపిస్తుంది గైస్. ప్రతి కాల్ మనకొచ్చిన తర్వాత స్పామ్ కాల్స్ కూడా వస్తూ ఉంటాయి. లైక్ అది స్పామ్ కాల్ అనుకోండి ఆటోమేటిక్‌గా అక్కడ మనకి అది క్లోజ్ అవ్వడం జరుగుతుంది. సో, మనం దాన్ని లిఫ్ట్ చేసే పని లేదు. అసలు మనకు కాల్ కూడా రాదు. ఇలా అయితే ఉంటుంది గైస్. సో, ఇదైతే ప్రెజెంట్ ఇప్పుడు బీటా వెర్షన్‌లో అయితే ఉంది. ఎంతవరకు ఎగ్జాక్ట్‌గా పనిచేస్తుందో ఇప్పటికి నాకు కూడా ఐడియా లేదు. స్క్రీన్ ఇన్‌కమింగ్ కాల్స్ అయితే ఆన్ చేశాను. ఆన్ చేసి కొద్దిగా యూజ్ చేసిన తర్వాత దీని యొక్క ది బెస్ట్ యూజ్ ఏందనేది అప్పుడైతే మీకు చెప్పగలను. ఇంకొక ది బెస్ట్ ఫీచర్ ఏందంటే ఇప్పుడు వచ్చినటువంటి iOS 26లో లైవ్ ట్రాన్స్‌లేషన్ అనేది ఇక్కడ ఎనేబుల్ చేస్తారు. సపోజ్ మనము ఇక్కడ కీప్యాడ్‌లో వెళ్లి ఏదైనా ఒక నంబర్‌కి కాల్ చేశామనుకోండి. కాల్ చేసి ఈ విధంగా లుక్ కూడా చేంజ్ చేశారు. మొత్తం గ్లాసీ డిజైన్ అయితే వచ్చింది కదా! సో, మెనూలో వెళ్ళిన తర్వాత ఇక్కడ లైవ్ ట్రాన్స్‌లేషన్ కనబడుతుంది. సో, దీన్ని గనక క్లిక్ చేశామంటే సో, మనకొచ్చేటువంటి కాల్స్ సపోజ్ మీకు తెలియనటువంటి ఏదైనా వేరే లాంగ్వేజ్ నుంచి కాల్స్ వస్తున్నాయనుకోండి. అప్పుడు దాన్ని ఆటోమేటిక్‌గా అది విని మొత్తం ట్రాన్స్‌లేట్ చేసి మీకు అందిస్తుంది గైస్. లైవ్‌లో మీకైతే చెప్తుంది. ఇదైతే బెస్ట్ ఆప్షన్ చెప్పుకోవచ్చు. ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఫ్రెంచ్, జర్మను, పోర్చుగీసు తర్వాత స్పానిష్ ఇలా అయితే ఉన్నాయి. సో, చూడాలి మరి మీరు సపోజ్ మీరేమన్నా దీన్ని ఎనేబుల్ చేసుకోవాలనుకుంటే దీన్ని ఫస్ట్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, డౌన్‌లోడ్ చేసిన తర్వాత మాత్రమే మనకు ఇదైతే వర్క్ చేస్తుంది గైస్. ఇలా లైవ్ ట్రాన్స్‌లేషన్ అయితే ప్రెజెంట్ కనబడుతుంది. చూడండి చూస్తున్నారా? డౌన్‌లోడ్ అవుతుంది. ఇప్పుడైతే నాకు అవసరం లేదు కాబట్టి దాన్ని క్యాన్సెల్ చేస్తున్నా. ఇలా కొత్త ఆప్షన్ కూడా వచ్చింది. హోల్డ్ అనమాట. ఎందుకంటే అవతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థం కాకపోయినట్టయితే హోల్డ్ చేసుకుంటుంది. హోల్డ్ చేసుకున్న తర్వాత లైవ్ ట్రాన్స్‌లేషన్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మీకు ఎగ్జాక్ట్‌గా కాల్ అనేది పికప్ చేసుకొని అప్పుడు మళ్ళీ మీకు ట్రాన్స్‌లేట్ చేసి చెప్తుంది. సో, ఇది కూడా ఇప్పుడు ప్రెజెంట్ బీటా వెర్షన్ ఎంతవరకు పనిచేస్తుందనేది ఇంకా కంప్లీట్ అయిన తర్వాత కొద్ది రోజుల తర్వాతనే మనం చెప్పగలం. తర్వాత కొన్ని అప్లికేషన్స్ కూడా యాడ్ చేశారు ఇందులో. మీరు ఇక్కడ చూసారంటే గేమ్స్ ఇక్కడ కొత్తగా యాడ్ చేశారు. సో, ఇది కూడా మనకు కొత్తగా డిజైన్ చేసినటువంటి అప్లికేషన్ అని చెప్పవచ్చు. ఇన్‌ఫాక్ట్ ఇది చెప్పాలంటే మనకి కొత్తదేం కాదు గైస్. ఆల్రెడీ మనకి యాప్ స్టోర్ ఉంది కదా! సో, యాప్ స్టోర్ తర్వాతొచ్చి గేమ్ సెంటర్ 2 కంబైన్ చేసుకొని ఇదైతే మనకి బిల్డ్ చేశారని చెప్పుకోవచ్చు. చూడండి ఇలా అయితే కొత్త లుక్‌లో అయితే డిజైన్ చేశారు మనకి. బెటర్‌గానే కనబడుతుంది. గేమ్స్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి ఇదైతే అద్భుతంగా పనిచేస్తుంది గైస్. ఖచ్చితంగా మీరైతే దీన్ని ఇష్టపడతారు. గేమ్స్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే. ఇలా మనకి వెల్కమ్ టు యాపిల్ గేమ్స్ అని కనబడుతుంటుంది. సో, ఎస్పెషల్లీ ఇదంతా కూడా గేమ్ లవర్స్ కోసం డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. దీంట్లో కూడా యానిమేషన్స్ అంతే. సో, అద్భుతమైనటువంటి యానిమేషన్స్ డిజైన్ చేస్తారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే మొత్తం గ్లాసీ లుక్ కదా! బ్యాక్‌గ్రౌండ్‌లో మనకి ఏవైతే అప్లికేషన్స్ వస్తుంటాయో దానికి తగ్గట్టు కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది గైస్. చూడండి బ్లూ కావచ్చు లేదంటే వేరే ఏదైనా కలర్ వచ్చిందంటే ఆ కలర్‌లోకి మొత్తం ఈ బ్యాక్‌గ్రౌండ్ అంటే కింద మనకి చేంజ్ అవుతూ ఉంటుంది మెనూ అనేది. సో, ఇదైతే అద్భుతంగా అనిపించింది. మరి మెనూలకైతే దీంట్లో నాకు చాలా అద్భుతంగా నచ్చింది గైస్. ప్రతి దానికంటే మెనూ అనేది మంచిగా డిజైన్ చేశారు. దీంతో పాటు ప్రివ్యూని తీసుకొచ్చారు. సో, ప్రివ్యూ ఏంటంటే లైక్ ఫైల్స్ లాగా గైస్. మనం ఏమైనా ఫైల్స్ డౌన్‌లోడ్ చేసుకుంటాం. లేదంటే క్లౌడ్స్‌లో సంబంధించి పెట్టుకుంటాం కదా! వాటన్నిటిని చూడడానికి ప్రివ్యూ తీసుకొచ్చారు. సో, ఇక్కడ చూసుకోవచ్చు. మీరు ఏదైనా అప్లికేషన్ ఏదైనా ఒక ఫోటో గాని ఇట్లాంటివి ఓపెన్ చేసుకొని ఇక్కడ మెనూలో వెళ్ళామంటే ఇక్కడ కూడా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే తీసుకొచ్చారు. చూడండి శాంపుల్ కోసం చూపిస్తాను. సో, విజువల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అయితే చేస్తారు. దాంతో పాటు ఇక్కడ రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ తీసుకొచ్చారు గైస్. సో, దీన్ని గనక మనం ట్యాప్ చేస్తామంటే ఆటోమేటిక్‌గా రిమూవ్ అయిపోయింది. సో, ఇదైతే ఇంకా ఎక్స్‌పెరిమెంట్‌లో ఉందని చెప్పుకోవచ్చు. అన్‌డూ చేసేసాను. ఎందుకంటే మనకు తెలుసు కదా! ఐఓఎస్ సంబంధించి బ్యాక్‌గ్రౌండ్ రిమూవల్ కావచ్చు, లేదంటే ఎరేజర్ ఆప్షన్ ఇంకా బెటర్‌గా పెర్ఫార్మ్ చేయలేదని చెప్పుకుంటాం. ఎందుకంటే మనకి సామ్‌సంగ్‌తో కంపేర్ చేసినట్టయితే ఈ విజువల్ ఇంటెలిజెన్స్ ఆప్షన్స్‌లో బ్యాక్‌గ్రౌండ్ రిమూవల్ ఇంకా బెటర్‌గా అవ్వలేదు. సో, చూడాలి ఇప్పటికి ఏమన్నా వీళ్ళు ఇంకా బెటర్‌గా వర్క్ చేస్తారా? అలాగే ఐ మీద క్లిక్ చేసామంటే మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే కనబడుతుంది ఈ ఫోటోకి సంబంధించి. సో, ఇది కూడా కొత్తగా అయితే మనకు తీసుకొచ్చారు. తర్వాత మనం మెసేజెస్ గురించి కూడా మాట్లాడుకోవాలి. సో, మెసేజ్‌లో వెళ్ళామంటే ఇక్కడ కూడా మనకి చేంజెస్ అయితే తీసుకొచ్చారు గైస్. చూడండి ఎవరైతే ఐఓఎస్ యూజ్ చేస్తుంటారో అంటే ఐఫోన్ యూజ్ చేస్తుంటారో వాళ్ళకి ఈ విధంగా ఐ మెసేజెస్‌లో చేంజెస్ అయితే తీసుకొచ్చారు. సో, మోషన్ బ్యాక్‌గ్రౌండ్ అనేది బ్యాక్‌గ్రౌండ్‌లో మనకి వర్క్ అవుతుంది. సో, యానిమేషన్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి కదా! ఇంకా మీరు కావాలనుకున్నట్టయితే సింపుల్‌గా దాని మీద క్లిక్ చేసామంటే అంటే ప్రొఫైల్ మీద క్లిక్ చేసామంటే ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్స్ అనేవి కొత్తగా యాడ్ చేస్తారు. సో, బ్యాక్‌గ్రౌండ్‌లో వెళ్ళి మీకు నచ్చినటువంటి బ్యాక్‌గ్రౌండ్ చూడండి ప్లేగ్రౌండ్‌లో కావాల్సినటువంటి అప్లికేషన్‌లో అంటే మీ ప్లేగ్రౌండ్ ఏదైనా క్రియేట్ చేసుకునేసి దీన్ని బ్యాక్‌గ్రౌండ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఆప్షన్స్ అయితే వీళ్ళు ఇచ్చారు. చూడండి స్కై ఇలా ట్యాప్ చేసామంటే అంటే ఈడ స్లైడ్ చేసామంటే స్కైకి సంబంధించి కూడా చేంజెస్ అయితే జరుగుతూ ఉంటాయి. మీకు నచ్చిన దాన్ని ఇలా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో, అద్భుతంగా కనబడుతుంది కదా! సో, దీన్ని ఓకే చేసామంటే ఈ విధంగా మనకి బ్యాక్‌గ్రౌండ్ అయితే
చేంజ్ అయిపోతుంది. మళ్ళీ బ్యాక్ వచ్చామంటే ఇలా ఉంటుంది గైస్. తర్వాత ఇక్కడ మెసేజ్‌లోనే మెనూలో వెళ్ళామంటే ఇక్కడ కూడా మనకి మేనేజ్ ఫిల్టరింగ్ ఆప్షన్ కనబడుతుంది. సో, మేనేజ్ ఫిల్టరింగ్‌లోకెళ్ళామంటే ఇక్కడ కూడా ఒక కొత్త ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. అదే స్క్రీన్ అన్‌నోన్ సెండర్స్. సో, హైడ్ నోటిఫికేషన్స్ అండ్ మూవ్ మెసేజెస్ టు ద అన్‌నోన్ సెండర్స్ లిస్ట్. ఒక అన్‌నోన్ సెండర్స్ లిస్ట్ అయితే మనకు క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే మనకు తెలియనటువంటి నెంబర్‌లు లేదంటే సేవ్ కాని నంబర్స్ నుంచి మెసేజెస్ వచ్చినాయంటే అవి అక్కడికి ఆటోమేటిక్‌గా మూవ్ అయిపోతాయి. సో, మీరు కావాలనుకుంటే చూడొచ్చు. లేదన్నట్టయితే సింపుల్‌గా వాటిని స్కిప్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒక కొత్త ఆప్షన్. సో, స్క్రీనింగ్ అనేది ఆల్మోస్ట్ అన్ని దాంట్లో కూడా ఇప్పుడు ఇంప్లిమెంట్ అయితే చేశారు. తర్వాత మనం విజువల్ ఇంటెలిజెన్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి గైస్. సో, విజువల్ ఇంటెలిజెన్స్ కూడా స్లైడ్ చేంజెస్ అయితే వచ్చాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నేను ఆల్రెడీ దీన్ని ఎనేబుల్ అయితే చేశాను. సింపుల్‌గా లాంగ్ ట్యాప్ చేశారంటే ఆటోమేటిక్‌గా విజువల్ ఇంటెలిజెన్స్ అయితే వచ్చేస్తుంది. దీంట్లో ఇక్కడ మీరు గమనించారంటే కొత్త ఆప్షన్ అయితే ఎనేబుల్ చేశారు. ఇక్కడ మీకు కనబడకపోవచ్చు. కానీ నా హ్యాండ్ ఈ విధంగా పెట్టానంటే ఇలా కనబడుతుంది. సో, మేబీ బాక్స్ ఫుడ్ ఇలా అయితే వచ్చింది గైస్. సో, దీన్ని ట్యాప్ చేశామంటే ఆటోమేటిక్‌గా ఫోటో అయితే తీసుకుంటుంది. సో, తీసుకున్న తర్వాత ఈ విధంగా కనబడుతుంది గైస్. చూడండి. అంటే లైవ్‌లో మనకి కనబడుతుంది. ఇది ఏమై ఉండొచ్చు అని చెప్పి. దాంతో పాటు సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేశామంటే ఆటోమేటిక్‌గా సెర్చ్ చేసి మనకి కనబడుతుంది. సో, ఇలా ఇది ఇంతకుముందు వచ్చింది. కానీ ఈ కొత్తగా లైవ్ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేశారు. దాంతో పాటు మీరేమైనా అడగాలనుకోండి ఫస్ట్ మనం ఇలా ట్యాప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ట్యాప్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఆటోమేటిక్‌గా స్వైప్ అప్ చేశామంటే చూడండి ఈ విధంగా స్వైప్ అప్ చేశామంటే దానికి సంబంధించి మనం ఏదైతే ట్యాప్ చేస్తామో అంటే ఏదైనా మనం రౌండ్ చేసాం కదా! సో, దానికి సంబంధించి ఇక్కడ ఇమేజెస్ అయితే వస్తూ ఉంటాయి. సో, ఎగ్జాక్ట్‌గా ఇక్కడ మనకి ఇంకా చూపించట్లేదు ఇది. యాక్చువల్‌గా ఐఓఎస్‌లో వచ్చినటువంటి ప్రాబ్లమ్ ఇది గైస్. సెర్చింగ్ ఆప్షన్ అనేది ఇంకా పర్ఫెక్ట్‌గా వర్క్ అవ్వట్లేదు. సో, ఐఫోన్‌కి తర్వాత సామ్‌సంగ్‌కి కంపేర్ చేసినప్పుడు ఈ విధంగా వాళ్ళు నంబర్ ఆఫ్ మీమ్స్ కానీ ఇవన్నీ క్రియేట్ చేస్తుంటారు. మరి ఇప్పటికైతే చూడాలి. వీళ్ళు ఇంప్రూవ్‌మెంట్ ఏమైనా చేసుకుంటారని చెప్పి. అలాగే ఆస్క్‌లో వెళ్లి చాట్‌జీపీటీని మనం దీనికి సంబంధించి కూడా అడగవచ్చు. ఇలా టైప్ చేసుకొని సింపుల్‌గా దాన్ని అడగొచ్చు గైస్. సో, ఇవి గైస్ ఓవరాల్‌గా ఐఓఎస్ 26 సంబంధించినటువంటి అప్డేట్స్. ఇక్కడ డైరెక్ట్‌గా సెట్టింగ్స్‌లో వెళ్లి మనం ఐఓఎస్ సంబంధించి ఒకసారి డైరెక్ట్‌గా బ్రీఫ్‌గా చూసుకుందాం. సో, జనరల్‌లో వెళ్ళిన తర్వాత అబౌట్ సెక్షన్‌లో వెళ్ళినట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఐఓఎస్ వర్షన్ అనేది ఈ విధంగా చేంజెస్ అయితే వచ్చింది. ఇక్కడ బీటా వర్షన్ కాబట్టి ఎన్‌తో ఎండ్ అయింది గైస్. మీకు పబ్లిక్ వర్షన్ అయితే రిలీజ్ అవ్వడానికి టైం పడుతుంది. ఇక్కడ ఇంకొకటి విషయం ఏందంటే నేను ఆల్రెడీ దీని పెర్ఫార్మన్స్ సంబంధించి ఇక్కడ గీక్ బెంచ్ ఇక్కడ స్కోర్ అయితే చూసాను. చూడండి సీపీ బెంచ్ మార్క్స్ తర్వాత జీపీ బెంచ్ మార్క్స్ ఒకసారి గమనిద్దాం. సీపీ బెంచ్ మార్క్స్‌లో వెళ్ళామంటే ఇప్పుడు ఈరోజు నేను 10థ్ జూన్‌న దీన్ని అబ్జర్వ్ చేశాను మార్నింగే. ఇక్కడ సింగిల్ కోర్ పర్ఫార్మెన్స్ 3344 తర్వాత మల్టీ కోర్ 8376 వచ్చింది గైస్. సో, ఇంతకుముందు కంటే కొద్దిగా తగ్గిందని చెప్పుకోవచ్చు. బట్ చూద్దాం. అప్డేట్స్ వచ్చిన తర్వాత ఇంకా అది ఫస్ట్ బీటా వర్షన్ కదా! సో, బగ్స్ అయితే ఉన్నాయి కొన్ని. ఇంకా కొద్దిగా లాగ్ అయితే అవుతుంది మొబైల్. తర్వాత హీటింగ్ కూడా వస్తుంది. సో, ఇవన్నీ కూడా క్లియర్ చేసుకున్న తర్వాత మనకి ఇంకా బెటర్‌గా పర్ఫార్మ్ చేస్తుంది. అలాగే జీబీ బెంచ్ మార్క్స్‌లో వెళ్ళామంటే ఇక్కడ కూడా 31,714 ఇక్కడ ఆల్మోస్ట్ ఇంతకుముందు కంటే చూడండి 33,000 వచ్చింది. ఈ విధంగా వచ్చినాయి కదా! సో, వీటిని బీట్ చేయలేకపోయింది. ఇక్కడ ఐఓఎస్ 26, ఐఓఎస్ 18.5 కంటే బెటర్‌గా పర్ఫార్మ్ చేయాలంటే ఇంకా కొన్ని బగ్స్ ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ అయిన తర్వాత మనకి బెటర్ రిజల్ట్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేసుకోవచ్చు. ఓవరాల్‌గా ఇవి గైస్ ఐఓఎస్ 26 సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్. మరి ఇవైతే మీకు ఎన్ని నచ్చాయో నాకైతే తెలీదు. కొన్ని అయితే నాకు అద్భుతంగా అనిపించాయి. లైక్ గ్లాస్ డిజైన్ కావచ్చు, లేదంటే మెనూస్ కావచ్చు, అలాగే కెమెరా మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మంచిగా అనిపించాయి. మరి మీకేమైనా నచ్చాయో డెఫినిట్‌గా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.